బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ యూరియా కష్టాల ఆఖరికి చెప్పులతో కొట్టుకునే వరకు వచ్చింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో ఇద్దరు మహిళలు యూరియా కోసం చెప్పులతో కొట్టుకున్నారు. మార్కెట్ యార్డుకు యూరియా స్టాక్ వచ్చిందని తెలిసి రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలో క్యూలో నిలబడ్డ ఇద్దరు మహిళలు ముందుగా నేనంటే నేనని బాహాబాహికి దిగారు. తెలంగాణ యూరియా కష్టాల ఆఖరికి చెప్పులతో కొట్టుకునే వరకు వచ్చింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో ఇద్దరు మహిళలు యూరియా కోసం చెప్పులతో కొట్టుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాము జరుగుతున్నారు. రాము, చూస్తున్నాం గత కొన్ని రోజులుగా రైతులు తిప్పలు పడుతున్నారు. యూరియా కోసం చెప్పులు క్యూలైన్లో పెట్టి రకరకాలుగా చూస్తాం. కానీ ఇప్పుడు ఏకంగా మహిళలు యూరియా కోసం లైన్లో నిలబడి చివరికి చెప్పులతో కొట్టుకునే సిచ్యువేషన్ వచ్చిందంటే అసలు ఈ అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వ్యవహార సంఘం దగ్గర జరిగిందని చెప్తున్నారు. ఈ ఇష్యూ అంతా ఏమన్నా స్పందించారా వాళ్ళు? సతీష్, గత నెల రోజులుగా అయితే యూరియా కోసం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే రైతులు అనేక ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. రాత్రింబవళ్ళు తేడా లేకుండా యూరియా కోసం క్యూ లైన్ కోసం అయితే కొన్ని ప్రాంతాల్లో రాత్రులు కూడా అక్కడే పడుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే చెప్పులు, పాస్బుక్లు, తన కండువలు కూడా క్యూ లైన్ గురించి ఉదయం నుంచి 6 గంటల నుంచి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. యూరియా కొంత కొరత తీర్చాలని అయితే రైతులు ప్రతిరోజు రాకరోసలు అయితే ఈ ధర్నాలు ఏదైతే హైవే రోడ్ల పైన కూడా రాస్తారోకలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలోనే క్యూ లైన్ కోసము నేనంటే నేను ఉందని ఇద్దరు మహిళలు అయితే ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. పెద్ద ఘర్షణే చూశాం మనం. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అందరినీ అవఖ్యాయాలే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా కొన్ని నెల రోజుల నుంచి అయితే ఈ యొక్క ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. తమ యూరియా కొరతను తీర్చాలంటే రైతులు ప్రభుత్వాన్ని కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. అదే విధంగా రైతు సంఘాలు కూడా ఏదైతే రైతు సంఘాలు ఉన్నాయో ఆ రైతు సంఘాలు కూడా ప్రభుత్వాన్ని యూరియా కొరత రైతులకు సకాలంలో యూరియా అందించాలి, సరి అయినటువంటి యూరియా అందించాలన్నట్టయితే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాము.